హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లీలా చేతి వంట. ఈరోజు మనం నిమ్మకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. నిమ్మకాయ పచ్చడి విన్నాం కానీ నిమ్మకాయ కారం ఏంటో అనుకుంటున్నారా? అందుకోసమే ఈ వీడియో. దీనికోసం మనకు కావాల్సినవి నిమ్మకాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్క, హాఫ్ స్పూన్ కందిపప్పు, మినప్పప్పు, ఇంగువ, మెంతులు, ధనియాలు, ఆవాలు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని కొంచెం కందిపప్పు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో మెంతులు, ఆవాలు కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న వాటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అవి కాస్త చల్లారేంత వరకు అలా పక్కన పెట్టి మనం ఈలోపు నిమ్మకాయలు కట్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి జ్యూస్ పిండి పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏవైతే ఎండుమిర్చి అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి రోట్లో వేసుకోవాలి. రోట్లో వేసుకొని కొంచెం మెత్తబడేలాగా దంచుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు రెండు మీకు టేస్ట్కి కావాల్సినంతగా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. నిన్న మనము బీరకాయ టమాటో పచ్చడి పెట్టాము. సో దాంట్లో ఒక సబ్స్క్రైబర్ టమాటో పుదీనా పచ్చడి కావాలని కమెంట్ చేశారు. తొందరలో ఆ రెసిపీ కూడా పెడతామండి మేము. సో ఇలా ఈ పచ్చడి కాస్త మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. ఇలా అవుతుంది. ఇలా అయిన వాటిలో మనం నిమ్మరసం పిండుకోవాలి. మనకు టేస్ట్కి సరిపడా నిమ్మరసం పిండుకొని మీరు మధ్యలో కావాలంటే టేస్ట్ చూసుకోవచ్చు. పులుపు మీకు సరిపోయిందా లేదా చూసుకుని కావాలంటే ఇంకొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. అలా మెత్తబడిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది పచ్చడికి. ఈ చలికాలంలో ఇలాంటి నిమ్మకాయ కారం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే వావ్, అసలు ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశారో లేదో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. రోటి పచ్చడి ట్రై చేశామని. సో నిమ్మకాయ కారం రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లీలా చేతి వంట. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.